డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇప్పుడు మనతో పాటు పవన్ కళ్యాణ్ సోదరి, ప్రియమైన సోదరి, అసలు చెప్పడానికి కూడా మేడం ఉండి వద్దు అనేసి అన్నారు. కానీ అతి కష్టం మీద మాధవి మేడం గారు ఇన్ని సంవత్సరాలు దాదాపు అంటే ఫ్యామిలీలో చిరంజీవి గారు, తర్వాత విజయ్ మేడం గారు, మాధవి మేడం గారు అందరూ కూడా వాళ్ళ అంటే వర్క్స్లో బిజీగా ఉంటే కేవలము పవన్ కళ్యాణ్ గారు, మాధవి మేడం గారు ఇద్దరు కూడా చాలా కాలము వాళ్ళ చాలా అఫెక్షను, ఒకరి భావాలు ఒకరు పంచుకున్నటువంటి సన్నివేశాలు, చాలా మెమరీస్ నేను కొన్ని నెలల కిందట మేడంని ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో కూడా పంచుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రము డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి మేడంని కలవబోతున్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యామ్ వెరీ థ్యాంక్ యూ, ఇక్కడ దాకా వచ్చి సెలబ్రేషన్స్లో పాల్గొని కేక్ కట్ చేసినందుకు. అండ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భం, ఆ మెమరీ గురించి టోటల్ ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ అంతా కూడా ఉన్నారు. ఆ క్షణం మనసులో ఎలా ఫీల్ అయ్యారు? ఆంధ్రప్రదేశ్కి అదృష్టం పట్టిందని ఫీల్ అయ్యాను ఫస్ట్. తర్వాత అన్నయ్య గారు తప్పకుండా ఆయన అనుకున్నవన్నీ చేస్తారు, సాధిస్తారు అని చాలా మనసుకు చాలా తృప్తి అయిపోయింది. అంటే ఆనందానికి అవధులు లేవు. రిజల్ట్ అప్పుడే యూ వుడ్ హ్యావ్ సీన్ మీ, చాలా ఎమోషనల్ అనిపించింది. అండ్ అన్నయ్య కలలన్నీ నిజాలు అవుతాయి, ఆయన నిజాలు చేసుకుంటారు, చేస్తారు, జనాలకి చాలా మంచి చేస్తారు అనే నమ్మకం ఛార్జ్ తీసుకున్నప్పుడు ఇంకా ఆనందం అనిపించింది. ఆయన చేస్తారనే నమ్మకం కూడా చాలా ఉంది. కాబట్టి వి వర్ సో హ్యాపీ. ఆ రోజున మటుకు ఇంకా మనసుకు తృప్తి వచ్చేసింది. చాలు, ఇంకా ఆయన చేసేస్తారు, ఇంకేం వర్రీ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఇలా బాధలు పడుతున్నారు అన్నప్పుడు ఎక్కడో గుండెల్లో ఒక బాధ ఉండేది. అది ఈయన వచ్చాక మొత్తం తీరిపోయింది. మాకు అంత నమ్మకం ఉంది అన్నయ్య మీద నాకు. అంటే అమ్మ, మీరు, సార్ పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు బాగా అఫెక్షన్. అయితే ఆ సందర్భంలో అమ్మ అన్నటువంటి మాటలు మాకందరికి మాటలకు అందని ఆనందం అంతే. వి వర్ ఆల్ సో హ్యాపీ. ఇక కొన్ని క్షణాలు మాకు మాటలు లేవు అసలు. అందరికీ ఆనందం, తృప్తి. ఆ వీడియోలో ఎట్లయితే చూసుకున్నామో మీరు చూసారో ఆ ఆనందం అలా పంచుకున్నాం అంతే. అంతే ఇంక దాని గురించి స్పెషల్గా ఇంకా మాటలేం లేవు. కానీ వి ఆల్ హ్యాడ్ అ వెరీ హ్యాపీ టైం. ఓకే, అంటే అప్పటి నుంచి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా అంటే స్పాట్లో ఆ యొక్క సొల్యూషన్ తీయడానికి ఎప్పుడు కూడా అంటే అందరికన్నా ముందున్నట్టు ఆ సిచ్యువేషన్ మీరు చాలా ప్రతిరోజు చూస్తుంటారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా తృప్తిగా అనిపిస్తుంది. అదే అంటున్నాను కదా, చాలా ఇలాగ ఒకళ్ళు ఉండాలి అని ఎన్నో సంవత్సరాలు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, ఇన్ ద సెన్స్ మరీ ఊహ తెలిసిన అంటే ఒక టీనేజ్ వచ్చిన తర్వాత ఉంటుంది కదా, అవగాహన ఉంటుంది కదా రాజకీయాల మీద. ఇలా ఎందుకు ఉండరు, ఇలా ఎందుకు చేయరు, మూవీలో చూపిస్తున్నట్టు, ఆ మూవీ ఏదో ఉంది అర్జున్ గారి సినిమాలో చూపిస్తున్నట్టు అక్కడికక్కడ చేస్తుంటారు కదా, ఇలా ఎవరైనా ఒకళ్ళు చేస్తే ఎంత బాగుంటుంది కదా, ఇలాంటి కోరికలని ఉండేవన్నమాట. అవన్నీ ఆ రోజు చూస్తుండగా అలా ఒక్కరోజు మంత్రి అలాంటి మూవీస్ చూసినప్పుడు ఎవరైనా నిజంగా పొలిటీషియన్ ఇంత బాగా చేస్తే ఎంత బాగుంటుంది కదా, దేశం ఇంకెంత ఎదుగుతుంది కదా అని అనిపించేది. అన్నయ్య గారిని చూస్తే మేబీ అది ఆ కోవలోకి చెందుతారనిపిస్తుంది. అన్నయ్య వచ్చినప్పుడు స్పెషల్గా మీరు కలిసినటువంటి మూమెంట్లో మీరు బ్రదర్కి అన్నటువంటి ఫస్ట్ వర్డ్ ఏంటి మ్యామ్? కంగ్రాచులేషన్స్ డిప్యూటీ సీఎం గారు ఛార్జ్ తీసుకున్నా. ఐ కంగ్రాచులేటెడ్ హిమ్. నటన రంగము, రాజకీయ రంగం అంటే రెండిట్లో జర్నీ చేయాలనుకుంటారా, లేకపోతే ఒకటే రని? ఒక సిస్టర్గా మీరేమనుకుంటారు? ఒక సిస్టర్గా ముందు ఆయన ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఉంటే చాలు అనిపిస్తుంది. ఆయనకి ఎలా ఉండాలి అనిపిస్తే దానికి నా కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది. నా అభిప్రాయం అంటూ ఏముండదు. మా అన్నయ్య బాగుండాలి, మా అన్నయ్య ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలి, ప్రజలకు అలా సేవ చేస్తూ ఆయన దేశాభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అసలు ఎప్పుడు కూడా పుట్టినరోజు సెలబ్రేషన్స్కి చాలా దూరంగా ఉంటారు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకుంటారు అనేసి విన్నాము. ఇటువంటి సందర్భం ఇప్పటి వరకు కూడా ఎప్పుడు సెలబ్రేషన్ చేయలేదా పర్సనల్గా? అస్సలు లేదు, అందరూ బయట నుంచి ఆయనకి ఇష్టం అంతే, బయట నుంచి చేసేది. ఆయన ఎప్పుడు చేసుకోరు అసలు. చివరిగా మేము అన్నయ్యకు మీరు ఇచ్చేటటువంటి విషెస్ ఒకటైతే, చివరిగా అన్నయ్యని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు? ఏ విధంగా అంటే ఆయన హీ షుడ్ రీచ్ గుడ్ హైట్స్, అభివృద్ధి చేయాలి, దేశాభివృద్ధి చేయాలి,
ఇంకా ఎక్కువ అసలు దేశానికి ఆయన సేవ చేయాలని కోరుకుంటున్నాను. హైట్స్కి ఆయన రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎక్కువ. హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.